ఎన్డీఏ సర్కార్ జీఎస్టీ పేరుతో పేదలను దోచుకుంటోందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మరోసారి జీఎస్టీ పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోందన్నారు. బడా వ్యాపారులకు రాయితీలు ప్రకటించే కేంద్రం పేదలు, రైతులను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీతో ఎవరు జట్టు కట్టినా అవినీతి కేసులు మాయమవుతాయన్నారు కూటమి నేతలు. బాబ్రీ మసీదుపై శివసేన యూబీటీ కామెంట్స్తో ఎంబీఏ నుంచి వైదొలిగింది ఎస్పీ. ప్రధాని మోదీ సర్కార్ జీఎస్టీ పేరుతో పేదలను నిలువు దోపిడీ చేస్తుందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కొంతమంది పెట్టుబడిదారులకు రాయితీలు ప్రకటించే కేంద్రం రైతులు, పేదలను పట్టించుకోవడం లేదన్నారు. మరోసారి జీఎస్టీ స్లాబులు పెంచేందుకు కుట్ర జరుగుతుందన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో దుస్తులపై జీఎస్టీని 12% నుంచి 18% పెంచి ప్లాన్ చేస్తున్నారన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా అనకదొక్కడమే బీజేపీ విధానమంటూ ట్వీట్ చేశారు రాహుల్. బీజేపీతో దోస్తీ చేస్తే అవినీతి పరులు నిజాయితీ పరులుగా మారుతారంది కాంగ్రెస్ పార్టీ. మోదీ లాండ్రీ యోజన స్కీమ్ ప్రపంచంలోనే ఉత్తమ పథకం అంటూ సెటైర్ వేసింది. మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ చేసినందుకే అవినీతి కేసులో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ లభించిందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, దానికి నిరసనగానే అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ప్రమాణ స్వీకారం చేయడం లేదన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే బీజేపీ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు ఆదిత్య ఠాక్రే. डेमोक्रेसी को मारा जा रहा है. ये डेमोक्रेसी को ईवीएम के हिसाब से, ईवीएम के माध्यम से हो या फिर जो भी रिगिंग करे उसके माध्यम से मॉकरी कर रहे डेमोक्रेसी की. और यही जो मैंडेट है, ये मैंडेट ना जनता का है ना महाराष्ट्र का है, ये मैंडेट ईवीएम का है और ये मैंडेट इलेक्शन कमीशन का है. हम यही बात करना चाहते हैं. आज जो शपथ नहीं लिए इसी के लिए नहीं लिए क्योंकि आज जनता का आदर करना चाहते हैं. जनता के जो मन में शंका उपस्थित है. ఢిల్లీలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. బీజేపీ నేతలు గ్యాంగ్ వార్లు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ రక్షణను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు మెరుగైన విద్యా, వైద్యం అందించామన్నారు కేజ్రీవాల్. दिल्ली की कानून व्यवस्था बहुत भयावह हो गई है. लॉ एंड ऑर्डर की बहुत बुरी हालत हो गई है और खुलेआम गोलीबारी हो रही है, खुलेआम चाकूबाजी हो रही है. सबको पता है कि 11-12 गैंग हैं जो दिल्ली के अंदर ऑपरेट कर रहे हैं. एक को भी नहीं पकड़ पाए अभी. दिल्ली के अंदर कानून व्यवस्था बनाए रखने की जिम्मेदारी सीधे सीधे गृह मंत्री यानी कि अमित शाह जी की है. लोगों ने एक जिम्मेदारी बीजेपी की केंद्र सरकार को दी.